జగన్మోహన్ రెడ్డి అసలు మామూలుగా ప్రైవేట్ కిందకి ఇచ్చాడు. మొత్తం అతని చేతిలో పెట్టుకుని అతనే నడిపాడు. ఆ డబ్బులు పెట్టే కదా పేదవాళ్ళకి ఎన్ని పథకాలు ఇవ్వగలిగింది. అది ఉసికి కానీ అవన్నీ చేసి ఆ డబ్బులు పేదవాళ్ళకి టయానికి అనుకుని ఇచ్చా. మొన్న జనవరి 1 ఉంది. ఎక్కడన్నా సందడి ఉందా? క్రిస్మస్ జరిగింది. ఎవరన్నా హడావిడి ఉందా? ఏం లేదు. అదే అతను అనుకో ఏదో పథకం వేసేవాడు, పండుగ చేసుకునేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇంకా అప్పుడు 3 సంవత్సరాలు భరించుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఈ పథకాలన్నీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి సోమరిపోతం చేశారనేసి అప్పుడు చేస్తున్నవారు. ఇప్పుడు నీ దగ్గర ఓ 1,00,000 ఉంటాయి అనుకో, ఇంకో 1,00,000 వస్తే వద్దంటావా? అట్టని నువ్వు పని పోకుంటావు ఏంటి? ఇవన్నీ వేస్ట్ వాళ్ళు వాళ్ళు దాన్ని ఆయుధంగా వాడుకుంటుంది తప్ప దేనికి పనికిరాదు. మరి వాళ్ళకు ఏళ్ళనారేళ్ళు కదా, వేల కోట్లు ఉంది కదా చంద్రబాబు నాయుడుకి, ఇంకెందుకు సంతరం దానికి? 2 ఎకరాల రైతు ఇవాళ 1,000 కోట్లు సంపాదించుకున్నాడు. ఇంకెందుకు అతనికి బాధ? ఆయన మనవడు ఎంత లేడు, ఎన్నో 1,000 కోట్లు చెప్పారు మొన్న ఈ మధ్య సంవత్సరం క్రితం. ఏం చేసుకుంటాడు 1,00,000 కోట్లైనా? ఇవన్నీ ఏదో జనాన్ని మభ్య పెట్టి మోసం చేసి గెలిచింది. వాళ్ళకి ఈఎంల మీద గెలవాల్సిందేలే.